విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆలయ దర్శనం ఇలా ఏ పని మీదైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించే గొప్ప సదవకాశాన్ని మహిళలకు కల్పించడమే కాకుండా సూపర్ 6 పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని, అలాగే స్త్రీ శక్తి పథకం ప్రారంభించి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఏలూరు జిల్లా మరియు మహిళా లోకం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం ఆగస్టు 15ను పురస్కరించుకుని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి పథకాన్ని ఏలూరు ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్ మరియు జడ్పీ చైర్పర్సన్, మేయర్ అలాగే మహిళా మండలి సమక్షంలో మంత్రి ప్రారంభించారు. తొలుత ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్, కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, మేయర్ నూజహాన్ పెదబాబు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులకు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శబ్నం, ఏలూరు డిపో మేనేజర్లు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. ఉచిత బస్సు రాయితీ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ పురుష పార్థసారథి గారిని ఇప్పుడు సభా కార్యక్రమం మొదలైంది. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి, కానీ ఎటువంటి నిబంధనలు లేక కేవలం ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు కలిగి ఉంటే చాలు అనే ఒకే ఒక్క నిబంధనతో ప్రవేశపెట్టిన పథకం బహుశా ఇది ఒక్కటేనేమో అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఎటువంటి నిబంధనలు లేకుండా, అనాథత అనేది లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వయసుల మహిళలు కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆర్టీసీ బస్సును వినియోగించుకునే విధంగా, ఉచితంగా వినియోగించుకునే విధంగా ఈ పథకాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని చెప్పేసి మనం చేస్తున్నాం. దాదాపు 2000 కోట్లు, 1956 కోట్లు ఇంకా పెరగచ్చు. కోట్లతో ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎలక్షన్ ముందు వచ్చిన హామీ సూపర్ 6 లో భాగంగా ఇవాళ స్త్రీ శక్తి అనే పేరు కూడా ఎంత గొప్పగా ఉందో. స్త్రీ శక్తి మీరు అక్కడ గుర్తుంది. ఏ కుటుంబం పైకి రావాలన్నా స్త్రీ యొక్క సహకారం, స్త్రీ శక్తి లేకుండా కుటుంబం పైకి రావాలి. మరి హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు జిల్లాలకే, కానీ ఈ రోజున రాష్ట్రం అంతా ఎక్కడికి వెళ్ళినా సరే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మరి ప్రకటించారంటే మహిళల పట్ల ఆయనకున్న నిర్బద్ధత కానీ ఇబ్బందులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందడికి ఎదురే కానీ వెనకడికి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నెలలోనే 3 పథకాలు, తల్లికి వందనం, రైతు భరోసా, ఈ రోజున స్త్రీ శక్తి, ఒక్క మిరాకిల్ గా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అందరూ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రజలు చాలా మంది గౌరవపడవలసిన అవసరం మనకంటేనే ఉంది. ఈ యొక్క పథకం యొక్క అమలులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా ఆ లోపాలని తప్పకుండా సరిదిద్దుతాం. ముఖ్యంగా గౌరవ మంత్రి గారికి, మరి మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అనేక సర్వీసులు కలెక్టర్ గారు, వెట్రిసెల్వి గారు, కలెక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, బడేటి చంటి గారు, అలాగే మరి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు రెడ్డి అప్పలనాయుడు గారు, నేతృత్వం కోసపు కుటుంబ సభ్యులు, అధికారులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ప్రారంభించడానికి అనేక రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అధ్యయన శక్తి యొక్క
పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుకు తీసుకెళ్తే ఎందుకంటే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మనకి డాక్టర్ గ్రూపులు కూడా పెట్టడం జరిగింది. ఆ డాక్టర్ గ్రూపుల ద్వారా కూడా మహిళకి బలైపోతున్నారు. ఈ రోజు ఆర్థికంగా బలపడడానికి అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా జిల్లాలో 177 బస్సెస్ 63 రూట్లో ఇంకా ఉన్నందరూ ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. ఈ రోజు ఇప్పుడు ఇంకా కొత్తసేపు మన ఆనరబుల్ మినిస్టర్ సర్కులకి మనం లాంచ్ చేయబోతున్నాం. మన జిల్లాలో పల్లె వెలుగు బస్, అల్ట్రా పల్లె వెలుగు బస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్ ఈ మూడులో ఫ్రీగా వెళ్ళొచ్చు. గర్ల్స్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఇటువంటి 5 రకాల బస్సులతో మరి ఐడెంటిటీ కార్డు చూపించి ప్రతి ఒక్క మహిళ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. మరి మహిళా సోదరి మనందరికీ కూడా ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము ఆర్టీసీ నుంచి మన భారత తిరుమలరావు గారి దగ్గర నుంచి గ్యారేజ్ లో ఉండే శ్రామిక్ వర్క్ కూడా మేము అందరం ఇంచుమించు టీం వర్క్ కింద 8 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నాం సార్. ప్రతి సూచన మేరకు ఉన్న బస్సులతో సక్సెస్ఫుల్ గా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది సార్.